అందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను ఆయన్ని డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకే చాలా సాడెస్ట్ డే ఇది. నాలాంటి ఎంతోమంది నటులకి, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని, అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని, వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడిగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యులు. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్ని. తర్వాత మననే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం ఆయన గురించి మాట్లాడుకోవడం. ఇవాళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ హిమ్. థ్యాంక్ యూ కోట గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ.